హలో అండి, హాయ్. నేను డాక్టర్ అప్పాజీ రాయి, న్యూరాలజిస్ట్ని. ఈరోజు మనం ఐరన్ డెఫిషియన్సీ లోపం ఉంటే కనుక మన మెదడు మీద, నరాల మీద ఎలాగా ఎఫెక్ట్ చూపిస్తుందో డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్. ఐరన్ మన బాడీకి చాలా అవసరం, ఎందుకంటే అది లోపం ఉంటే కనుక చాలా ఇబ్బందులు కలుగుతాయి. నంబర్ 1 ఇబ్బంది ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ అనేది మన రక్త కణాల్లో తక్కువ అవుతుంది. అది తక్కువ అవడం వల్ల ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గి చాలా సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ఐరన్ లోపం అయితే ఎలా ప్రెజెంట్ అవుతుంది? యూజువల్గా ఆయాసం రావడం, తొందరగా అలసిపోవడం, లేకపోతే హెయిర్ జుట్టు రాలిపోవడం, లేదా నెయిల్స్ బ్రిటిల్గా ఉండడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం సరిగ్గా, అలాగే ఛాతీలో నొప్పి రావడం, గుండు దబదబా కొట్టుకోవడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఐరన్ లోపం ఉండడం వల్ల తిండి పదార్థాలు కాకుండా వేరే పదార్థాలు తినాలనిపిస్తూ ఉంటుంది కూడా. అదే పిల్లల్లో మట్టి తినడం గట్టా చూసారనుకోండి, అది పైకా అంటాం. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ క్వాలిటీ చూస్తూ ఉంటాం అనమాట. సో మన నరాల వ్యవస్థ లేదా మన మెదడు మీద ఈ ఐరన్ లోపం ప్రభావం ఎలా ఉంటుంది? సో ఐరన్ అనేది డోపమిన్ ఆర్ హ్యాపీ హార్మోన్ అంటాం కదా, దాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దానివల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే మన నరాల మీద ఒక పొరలాగా మైలిన్ అని ఉంటుంది, అది తయారు చేయడానికి కూడా ఐరన్ ఉపయోగపడుతుంది. సో దాని లోపం వల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే మన బ్రెయిన్కి ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, ఆర్ అట్లీస్ట్ ఉపయోగపడుతుంది ఈ బ్రెయిన్కి ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి హిమోగ్లోబిన్ ద్వారా. సో ఆక్సిజన్ బ్రెయిన్కి తగ్గింది అనుకోండి, దాని ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ మీద ఏ సిమ్టమ్స్ వస్తాయి? నంబర్ 1 రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అన్నాను కదా, కాళ్ళు చేతులు రాత్రుళ్ళు అలా కదపాలనిపించడం, ఒక సెన్సేషన్, ఒక అబ్నార్మల్ సెన్సేషన్ ఉంటుంది. అది డోపమిన్ తగ్గడం వల్ల వస్తుందన్నమాట. అలాగే కొంచెం నీరసంగా, తొందరగా అలసిపోయినట్టుగా, మనం కాన్సన్ట్రేట్ చేయకపోవడం గట్టా జరుగుతుంటుంది. మూడ్ కూడా చాలా లోగా ఉంటుంది. అలాగే క్రానిక్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక పెరిఫరల్ న్యూరోపతి అని కూడా వస్తుంది. చేతులు కాళ్ళు మంటగా ఉండడం, లేకపోతే ఏదో తిమ్మిర్లుగా ఉండడం గట్టా అనిపిస్తుంది అనమాట. అలాగే కొంతమందిలో హెడేక్, డిజీనెస్ ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి? సో యూజువల్గా హిమోగ్లోబిన్, ఫెరిటిన్ లెవెల్స్, ఐరన్ స్టడీస్ అని ఉంటాయి, అవి టెస్ట్ చేయించుకుని ఈ లోపం ఉందా లేదా అని తెలుసుకోవాలి. తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి. ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏటిలో ఉంటాయి? మనకి పప్పు, బీన్స్, లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, లేకపోతే సీడ్స్, వీటిల్లో ఐరన్ అనేది ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్ అయితే ఈ రెడ్ మీట్, టిల్లీ, లివర్ అలాంటి వాటిలో కూడా ఐరన్ సప్లిమెంట్ అవుతుందన్నమాట. సో ఇవి కన్జ్యూమ్ చేస్తే కనుక ఐరన్ రిప్లేస్ చేసుకోవచ్చు. ఈ మోతాదులు కూడా సరైన మోతాదులోనే తినాలి, ఎక్కువ తిని ఇబ్బందులు తెచ్చుకోకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా తినాలి, ఎందుకంటే మన ఐరన్ని పొట్టలోంచి అబ్జార్బ్ చేయడానికి తోడ్పడుతుంది కాబట్టి. సో సిట్రస్ ఫ్రూట్స్, లేకపోతే బ్రోకలీ, లేకపోతే ఇలాంటి వెజిటేబుల్స్ ఏవైతే కొంచెం పులుపుదనం ఇస్తాయో అవి వైటమిన్ సిలో రిచ్గా ఉంటాయి. అవి కన్జ్యూమ్ చేస్తే కూడా ఈ ఐరన్ అబ్జార్ప్షన్ పెంచి మనకి ఐరన్ లెవెల్స్ పెంచుతుంది అనమాట. ఇది యూజువల్గా ఆడవారిలో అయితే హెవీ మెన్స్ట్రల్ పీరియడ్స్ అయినప్పుడు, లేకపోతే క్రానిక్ డిజీజెస్ ఉంటే కనుక, ఐరన్ సరిగ్గా తీసుకోకపోతే కనుక ఈ డెఫిషియన్సీస్ అని చూస్తాం. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే మనకి ఐరన్ లోపం అనే దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇన్ కేస్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడిందో, లేకపోతే వేరే వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందో అనిపిస్తే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బై.